ప్రార్థన చేసుకుని పరిశుద్ధిలో విమోచకడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు. రాత్రి మాకు మంచి నిద్ర వచ్చావు, కలవరాన్ని ఆందోళన దూరపరచు, నెమ్మదిపరచు, శాంతపరచు. వాక్యమని వెలుగులో నడుచడం బలపరుస్తున్న కొన్నాళ్ళు నీ స్వరం వినిపించండి, సన్నిధి వచ్చడం ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మియా రాసిన గ్రంథము 28-30 వరకు చదువుకున్నాను. 40 నుంచి 51 వరకు చదువుకున్నాను. ఇర్మియా రాసిన గ్రంథము 51వ అధ్యాయం. ఇందులో ఎక్కువ ఉన్నాయి వచ్చిన 64 వరకు. సో 40 నుంచి 50 వరకు చదువుకొని నేర్చుకున్నాను. గొర్రెపిల్లల వదకుపోనట్లు, మేకపోతులు పొట్టేళ్ళు వదకుపోనట్లు వారిని వదకు రప్పించదను. ఇర్మియా రాసిన గ్రంథము 51-40 వచనం నుంచి 50 వచనం వరకు చదువుకుందాం. ఇర్మియా రాసిన గ్రంథం కీర్తన కాదు, ఏది తీసుకుంటున్నాం? 41 వచనం చదువు. శాషికు పెట్టబడిన జగత్తు పరిస్థితమైన పట్టణముగా కట్టబడను. ఈ బబులోను జనములకు విస్మయము స్పందన. సముద్రపు బబులోనులోని మీదికి వచ్చెను. ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీద ప్రయాణం చేయడు. బబులోనులోనే బేలీలను శిక్షించుచున్నాను. వాడు మృంగిన దాని నోటి నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని మీదకు సమూహముగా కూడి రావు. బబులోను ప్రకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కుప్పటి నుండి తప్పించుకొనుడి. మీ ప్రాణంలో రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టినప్పుడు దేశంలో బలాత్కారం జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశంలో వినబడు వదంతికి భయపడకుడి. మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి. 47. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానం నందును. జనులు హతులైన దాని మధ్యన కూలెదరు. దాన్ని పాడు చేయువారు ఉత్తర దిక్కున నుండి దాని వద్దకు వచ్చున్నారని ఆకాశమును, భూమి, వాటిలోని సమస్తమును బబులోను గతిని కూర్చి సంతోషించును. ఇది యెహోవాకు. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తం హతులైన వారు కూలదురు. ఖడ్గమును తప్పించుకుని వారులారా, ఆలస్యం చేయక వెళ్ళుడి. దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకొనుడి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానీయకుడి. దేవుడు ఇక్కడ కొన్ని 2 మాటలు చూసుకొని ముగించుకుందాము. 46 వచనము చూసుకుంటూ వస్తుంటే, ఏటేటా వదంతి పుట్టు వచ్చును. దేశంలో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశంలో వినబడు వదంతి భయపడకుడి. మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి. దేవుడు మన
మనల్ని హెచ్చరించుకుంటూ వస్తున్నాను. మన హృదయంలో కొన్ని సందర్భాల్లో భయము, దిగులు, చింత, వ్యాకులము ఇవన్నీ కలగబడుతూ ఉంటాం. మరి దేవుడు ఈనాడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను మేము మన హృదయాలతో మాట్లాడుతూ, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి, దేశములో వినబడు వదంతి భయపడకుడి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు మరి ఇంకా అట్టని కొనసాగింపబడుతూ ఉంటే ఏ దేశంకు ఆ దేశంలో ఉన్న సౌకర్యాలు ఆగిపోతూ ఉంటాయి. గ్యాస్ ఆగిపోతూ ఉంటుంది, ఇంకా మరి పెట్రోల్ ఆగిపోతూ ఉంటాయి. మన ఇండియాకి సరఫరా ఆగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దేవుడు నిన్ను నన్ను హెచ్చరించుకుంటూ ఉన్నాడు. మనము నిమిత్తం మాత్రమే ప్రార్థన చేస్తే దేవుడు వినేవాడుగా ఉంటాడు. వచ్చిన ప్రార్థన ఆయన ఆలకించేవాడు. మరి ప్రార్థన చేయడం అంటే సమాజంలో ఒల్లించి ప్రార్థన చేయడం కాదు. దేవుని ఎదుట మన హృదయంతో మన యథార్థ స్థితితో ప్రార్థిస్తే దేవుడు ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడానికి ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్యానికి వందనాలు. ఉదయకాల సమయంలో దేవాన్ని పాద సన్నిధికి వచ్చినప్పుడు బలపరిచినందుకు వందనాలు. నేను అసలుగా చిక్కుపెట్టే శోధ నుండి కీడోపాయ నుండి కాపాడి నడిపించుకుంటూ వస్తున్నాను. దైవానికి వందనాలు. మరలా ప్రార్థిస్తున్నాను ప్రభా, మా దేశాలు మా ప్రపంచం కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం ప్రభా, ఇప్పటికే ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతో నష్టం జరిగింది ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ఆ నాయకులని, దేశ ప్రెసిడెంట్లని, వారిని దేవా వారిని శాంతపరచండి, నెమ్మదిపరచండి. వారికున్న అహంకారం, వారికున్న అది చూసుకుంటే ప్రజలు నష్టపోతారు ప్రభా. జ్ఞానం లేక ప్రవర్తిస్తున్న వారిగా ఉండకుండా సహాయపడండి. దైర్యులైన శాంతపరచండి, నెమ్మదిపరచమని ప్రార్థిస్తున్నాను. భారతదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మతాలు శిక్షులకు ఉన్న దేశంగా కాకుండా సామరస్యంతో బ్రతికే జీవితాలు మరి భారతదేశానికి అనుగ్రహించండి. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు దేవుడు విన్నందుకు వందనాలు. అనేకులు సత్యంలో నడుచుటకు నీ కృప దయచేయండి. నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన వారు, నా రక్త సంబంధులు అయా, రక్షణ లేని వారు, చీకట్లో బ్రతుకుతున్న వారందరినీ సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, నా కుటుంబం కోసం ముఖ్యంగా నాన్నని జ్ఞాపకం చేసుకోవారు, చేసేది దీవించండి. నాన్న జీతంలో మరి గత 4 నెలల నుంచి పడుతున్న ఇంట్లో సమస్యలు చేయండి దేవా. అక్కడిలో పాలు భాగస్తులుగా ఉండండి ప్రభు. బడ్జెట్ మరి లేని కారణాన్ని బట్టి ప్రభుత్వం వేయట్లేదా మరి తెలియదు కానీ దేవా సహాయపడని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా మరి ఇంకా కృప చూపించండి. పొలం కృపలో బతుకొచ్చుకోండి. ఇలా మాకున్నదని నీ అవసరంగా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను దేవా. మా భవిష్యత్తు నీ చిత్తాన్ని మా ఇలా జరిగించండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా. లోన్కి మరి పిఎండి అద్దానికి అప్లై చేయుటకు మరి ఈరోజు స్పందించి మేడం ఫోన్ చేసి రిసీవ్ చేసుకొని దేవా మరి దాని ద్వారా నేను లబ్ధి పొందేది ఉంటే నా దేవా మార్గం సరళపరచండి. నా దేవా నా ఆఖరిలో పాలు బాక్స్ నా గృహంలో నాకు సంతోషం పరిపూర్ణం చేయండి దేవా. నిన్ను నేను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి నాకు ఏమీది కొలువ ఉండదు దేవా. నన్ను నెమ్మదిపరిచి శాంతపరిచినందుకు నీకు వందనాలు. నన్ను దీవించండి, ఆశ్రయించండి, దీవులతో నింపండి. నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. లోని సాంక్షనై మనసుని చేసే విషయంలో ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకున్నట్లు ఇలా నా సంతోషం పరిపూర్ణం చేయండి దేవా. గొప్ప దేవుడు నీ నామను గొప్ప చేసుకుని తన ఇండియాకి తిరిగి వచ్చేటకు మార్గం సరళపరచండి. సంతోషం పరిపూర్ణించండి. ఈ అద్భుతమైన కార్యం గృహంలో జరిగించండి. నిజంగా వీరి దేవుని ఎరిగిన వారు, వీరిలో గొప్ప కార్యం జరగబడిందని అనేకులు తెలుసుకునే రీతిగా నా వివాహ మార్గం సరళపరచండి. అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు ఆనాడే కాదు ఈనాడు కూడా చేసే దేవుడు అని గ్రహించే హృదయాలుగా మా వివాహం జరుగుటకు మార్గం సరళపరచండి. తమని భవిష్యత్తు విషయంలో కూడా మరి రైల్వేకి సిద్ధపడుతున్నాడు ప్రభా. ఎన్టీపీస్కి దానికి మరి కావాల్సిన మెటీరియల్ ఏమైనా తీసుకుని ఉంటే సహాయపడండి ప్రభా. సిద్ధపడి రాసుకుంటకు బిడ్డకు జ్ఞానం జ్ఞాపశక్తిని దయచి ఇంటికాడు ఉంటే చదువులేని స్థితి ప్రభావం తిరిగి మేము పైకాడు వెళ్ళి చదువుకునే సమయం మాకు దీవించండి. డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి చదువుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా నీకు వందనాలు.
ప్రేమించిన సమయాన్ని బట్టి వందనాలు. తమ్ముడిని జ్ఞాపకం చేసుకో. తన లైఫ్ పార్ట్నర్ యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరు ప్రకటనకై ఉన్నారో ప్రభా, మా కోసం నువ్వు విజ్ఞాపన చేసే దేవుడు ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారి గృహానికి నడిపించండి, సంతోషం పరిపూర్ణం చేయండి. కనిపించని దురాత్మ సమూలను దూరపరచండి. ఎవరు దేవా నా విషయమే అయ్యా మరి ఎలాంటి దురాలోచనలు కలిగి ఉండకుండా దేవా మంచి మనసు కలిగిన వారు మంచి వారితో మా జీవితాలు సెటిల్ అయ్యటకు నీ మార్గం సరళపరచండి. చిత్తానుసారంగానే ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అని అద్భుతమైన ఆశ్చర్యకార్యం గృహంలో సంతోషం పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మాకున్న సమస్యలు సాధించండి. రాని కుటుంబాన్ని రక్షించండి, నిజ కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి. వారెక్కడిని తీర్చమని ప్రార్థిస్తున్నారు. సమయాన్ని మరలాని చేతికి అప్పచెప్పుకుంటూ వచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాద క్రియల అనంతం నాశనం అగునుగాక.